ఎల్బీ నగర్ దగ్గరలో ఒక ప్రాపర్టీ ఎక్స్ప్లోర్ చేయడానికి రావడం జరిగిందండి. ఎల్బీ నగర్ నుంచి జస్ట్ 2 to 3 కిలోమీటర్స్ డిస్టెన్స్లో అయితే ఈ ప్రాపర్టీ ఉందండి. ప్రాపర్టీ వచ్చేసి మనకు గాయత్రి నగర్ అంటే ఎల్బీ నగర్ టు శంషాబాద్కి వెళ్ళే రూట్లో ఈ ప్రాపర్టీ అయితే ఉందండి. శక్తి నగర్ అండి, రోడ్ నెంబర్ 10 అనమాట. 200 స్క్వేర్ యార్డ్స్లో అయితే చాలా బ్యూటిఫుల్గా కన్స్ట్రక్షన్ చేశారు. G+1 అండి, 200 యార్డ్స్ అనమాట. 40 into 45 డైమెన్షన్స్, మంచి 10 feet గేట్ తీసుకున్నారు. అదేవిధంగా ఒక చిన్న గేట్ కూడా ఉందండి. దీనికి మున్సిపల్ వాటర్ అదేవిధంగా బోర్ వాటర్ కూడా ఉందండి. గ్రౌండ్ ఫ్లోర్లో వచ్చేసి మనకు సింగిల్ బెడ్రూమ్ అదేవిధంగా ఒక సింగిల్ రూమ్ అయితే తీసుకున్నారండి. చాలా బ్యూటిఫుల్గా లేటెస్ట్గా అయితే వీళ్ళు కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి సింగిల్ రూమ్ అనమాట. ఇది ఆఫీస్ పర్పస్ యూజ్ చేసుకోవడానికి అయితే కన్స్ట్రక్షన్ చేశారు. నెక్స్ట్ మీకు సింగిల్ బెడ్రూమ్ కూడా చూపిస్తానండి. చూస్తున్నాం కదా, ఇది సింగిల్ బెడ్రూమ్ అనమాట. ఈ ఏరియాలో 10 to 12,000 రెంట్ అయితే వస్తాయి అంటున్నాడు సింగిల్ బెడ్రూమ్కి. డైరెక్ట్ ఓనర్ అండి, మధ్యలో ఎలాంటి మీడియేటర్స్ కూడా లేరండి. పైన ఓనర్ కోసం అయితే కన్స్ట్రక్షన్ చేశారండి, అది కూడా మీకు చూపిస్తాను. పార్కింగ్ కూడా చూడండి, చాలా స్పేషియస్గా అయితే తీసుకున్నారండి. ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళడానికి మంచి స్టెప్స్ అయితే చూస్తున్నాం కదా, 4 feet స్టెప్స్ తీసుకున్నారండి. చాలా స్పేషియస్గా ఉన్నాయి. వెంటిలేషన్ ప్రాబ్లం కాకుండా మనకు మంచి విండోస్ కూడా ఇవ్వడం జరిగిందండి. స్టీల్ రైలింగ్ కూడా ఇచ్చినారండి. ప్రాపర్టీ మంచి లొకేషన్లో ఉందండి. ఈ ప్రాపర్టీ శక్తి నగర్ అంటే గాయత్రి నగర్ నియర్ బై అయితే ప్రాపర్టీ ఉంది. ఇది బాల్కనీ అన్నమాట, ఫస్ట్ ఫ్లోర్ అన్నమాట. ఇది వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ అండి, సింహద్వారం చూస్తున్నారు కదా, చాలా బాగుంది. ప్రాపర్టీ చుట్టూ మనకు ఒక 3.5 feet గల్లీ కూడా వదిలిపెట్టినారండి. లోపలికి వెళ్ళి చూద్దాం. లోపలికి ఎంటర్గానే మంచి హాల్ తీసుకున్నారండి. బ్యూటిఫుల్ ఫాల్ సీలింగ్, మంచిగా 6x4 విండోస్, మంచిగా పెయింటింగ్స్ చూస్తున్నారు కదా, చాలా లగ్జరియస్ పెయింటింగ్స్ అయితే తీసుకున్నారండి. ఓపెన్ కిచెన్ తీసుకున్నారు, చూస్తున్నారు కదా, ఓపెన్ కిచెన్ అన్నమాట. చాలా బాగుంది ఓపెన్ కిచెన్. అదేవిధంగా కిచెన్ పక్కకి ఒకటి వాష్రూమ్ కూడా వాష్ ఏరియా తీసుకున్నారండి. అదేవిధంగా కిచెన్లోనే మనకు డైనింగ్ ఏరియా కూడా ఉందండి. చాలా బాగుంది ప్రాపర్టీ. నెక్స్ట్ మాస్టర్ బెడ్రూమ్ అయితే చూద్దామండి. ఇది మాస్టర్ బెడ్రూమ్ అనమాట. చాలా స్పేషియస్గా విశాలంగా చాలా మంచిగా అయితే తీసుకోవడం జరిగింది. దీనికి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఇవ్వడం జరిగిందండి. చాలా లగ్జరీస్గా ఉందండి. హౌస్ వచ్చేసి రెడీ టు ఆక్యుపై ప్రాపర్టీ అనమాట. నెక్స్ట్ మీకు చిల్డ్రన్ బెడ్రూమ్ చూపిస్తానండి. ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అనమాట. చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా చాలా స్పేషియస్గా చాలా మంచిగా అయితే కన్స్ట్రక్షన్ చేశారండి. ప్రాపర్టీ వచ్చేసి గాయత్రి నగర్లో ఉందండి, ఎల్బీ నగర్ టు శంషాబాద్ రూట్లో అనమాట. జస్ట్ 3 kilometer డిస్టెన్స్లో అయితే ప్రాపర్టీ ఉందండి. ఎల్బీ నగర్ నుంచి మెట్రోకు చాలా చేరువలో అన్నమాట. ఈ ప్రాపర్టీ 200 స్క్వేర్ యార్డ్స్, వెస్ట్ ఫేసింగ్. ప్రాపర్టీ ముందు మనకు 25 feet రోడ్ ఉందండి. దీనికి డ్రైనేజ్ కానీ ఎవ్రీథింగ్ అన్నీ అయితే అవైలబుల్ ఉన్నాయండి. ప్రాపర్టీ బిల్డప్ ఏరియా 3,500 SFT అన్నమాట. ప్రాపర్టీ మనకు 2,50,00,000 అయితే చెప్తున్నారు. ఇది ఫిక్స్ ప్రైస్ కాదండి, నెగోషియబుల్ అనమాట. ఇలాంటి మంచి మంచి ప్రాపర్టీస్ కావాలంటే మన బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన ఇన్స్టాగ్రామ్ కూడా ఉందండి, దాన్ని కూడా ఫాలో కాండి.